నీకు నచ్చింది, నీకు ఇష్టం వచ్చింది కొను. బిల్ ఏం కడతా. కావాలా? తీసుకో. 6 seconds అయిపోయినాయి. 6 seconds అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ మయా, నమస్తే, అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసాను. టైం వచ్చి ఎగ్జాక్ట్ 11:39 అయింది. బయటకు వెళ్ళి మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. దానికన్నా ముందు చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా తిందాం. తిప్పకుండా వెలిగిచ్చేస్తాను తెపాలంగా. గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఎవరికైనా ఇలా మెంతులు జీలకర్ర వేసి మరగబెట్టుకుని తాగండి మాయ, చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ కూడా తాగేసాను మాయ. ఇప్పుడు ఏదైనా కుక్ చేయ. టీ షర్ట్ ఏంటి తిరిగేసి వేసుకున్నాను ఒక్క నిమిషమే. ఈ రోజు మా ఇంట్లో కోడిగుడ్లు బంగాళదుంప కూర వండుకుందాం అనుకుంటున్నాం. ఇందులో గుడ్లు వేసేసుకుందాం, 4 గుడ్లు. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఇలోపై ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు కట్ చేసుకుందాం. నూనెలో ఉప్పు కారం వేసుకుని గుడ్లు వేపేస్తాను మాయ. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అదే నూనెలో బంగాళదుంప కూడా వేసా. ఇప్పుడు బంగాళదుంపలు లైట్ ఉడికినట్టున్నాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా. బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి. అందులో ఉప్పు కారం పసుపు వేసేసి కోడిగుడ్లు కూడా వేసేసి వాటర్ వేస్తాం. ఒక 10 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోద్ది. ఈ గ్యాప్ లో మావాడు ఏం చేస్తున్నారా, మజ్జిగ జారీ చేస్తున్నాడు. కుమ్మేయడం ఈ రోజు. ఏంటిది ఎక్కువ బాగా ఉడికిపోయినట్టుంది. ఎక్కువ బంగాళదుంప పర్లేదులే, ఆ మాత్రం ఉడకాలి. తిని ఎలా ఉందో చెప్తా. గుడ్డు కూడా పెట్టి నిజంగా బాగుంది. అరే మీరు తిని మాత్రం బాగుందని చెప్పాలి. గైస్ ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఆ ఇంట్లో కొన్ని సరుకులు కావాలి, దానికోసం ఇప్పుడు డీమార్ట్ కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ శాండీకి కూడా ఏవో తీసుకోవాలంట, తను కూడా పిక్ చేసుకుని అయితే డీమార్ట్ కి వెళ్ళిపో. డీమార్ట్ లో నీకు ఒక చిన్న ఛాలెంజ్ ఉందిరా. నాకా? ఏంట్రా అది? చెప్పను. అక్కడికి వెళ్ళాక చెప్పా. ఏంటది? అక్కడికి వెళ్ళాక చెప్తాను. నాకు ఎందుకు రా ఈ టాస్క్ లేదు, చెప్పు. చెప్తే అక్కడికి వెళ్ళాక చెప్తాను. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ప్రిపేర్ అయిపోతావు. చెప్తే అక్కడికి వెళ్ళాక చెప్తా. ఎంతసేపు శాండీ రావడానికి? ఇప్పుడు వచ్చి కిందికి రా అంటే నీకు ఎప్పుడు చెప్పు రెడీ అయి ఉండాలని? అమ్మాయిలు అంతేరా, అమ్మాయిలు అన్నాక లేట్ గా రెడీ అవుతారు. ఏం చెప్తాం? ఏంట్రా అంతే, ఎవడు వెయిట్ చేస్తాడు? దీపో ఏం ఛాలెంజ్ చెప్పావు సండి? 100 రూపీస్ కి అక్కడ ఏదన్నా కొని ఆ 100 దాంతో కుక్ చేయాలి ఏమన్నా. అది కాదురా వాళ్ళ ఛాలెంజ్. పిలిపిత్ర ఛాలెంజ్ నేను చెప్తుంది. నేను ఇస్తాను కానీ సరైన ఛాలెంజ్. అయినా డీమార్ట్ లోకి వెళ్ళి వండాలంటావేంటి? డీమార్ట్ లోకి వెళ్ళి ఎవడ వండుతాడా? డీమార్ట్ లోకి వెళ్ళి వండుకొని కొనుక్కోవట్లేదా మనం? ఏం కొనుక్కోవాలరా? చౌలో పొలలో కొనుక్కోవాలి. డీమార్ట్ లోనా? మేమంతా ఇది కాదులేండి. మేము చౌలో పొలాలనే అంటుందండి. పైన దూదు ఉంటది వాటిని. మేమంతా చౌలో పొలలే అంటాం మేము. నువ్వు అనుకో దూదు పుల్లలు. నువ్వు పాష్ లేసండి. పాష్ గర్ల్ నువ్వు. పైకి కనిపించే పాషు, ఎవరు తెలిస్తే నాటు రోత. నాటు పదమే బాగుందిరా ఇంకా రోత కన్నా. డీమార్ట్కి వస్తాం. డీమార్ట్కి రాకముందు అన్ని కొనాలనిపించింది. డీమార్ట్కి వచ్చాక ఏం కొనాలి అర్థం కావాలి. ఇంట్లోకి ఆయిల్ కావాలి, బియ్యం కావాలి. త్వరగా తీసుకో. అయిపోతే మీరు ఇంట్లోకి కావాల్సిన తీసుకుంటే ఛాలెంజ్ ఏంటో చెప్తా. సబ్బులు లేవుగా? సబ్బులు లేవు. ఎన్ని తీసుకున్నావు? 2. 3 తీసుకుంటావా? 2 చాలా? 2 చాలు. పెట్టయితే నువ్వే సబ్బు. అరే ఇదే వాడుతుంది అంటారు. ఇది మనం వాడకూడదురా, శాండీలు అయిపోతాం. ఎన్ని కావాలి? 2 సబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. 10 నెలలు. 2 రోజులుగా స్నానానికి ఎన్ని రోజులు వస్తాయి శాండీ? ఈ కావాలి. కలర్ వేసుకుంటావు కదా, తెల్లింటులు కనపడుతున్నాయి శాండీ. 20-30 వేసుకో. తీసుకోటి. ఎడిటర్ కూడా కవర్ చేయలేకపోతున్నారు శాండీ. ఆ బ్రష్ 3 నెలల నుంచి అదే వాడుతున్నాను రా. నా బ్రష్ అయితే మధ్యలో ఇంత కొంటడిపోయింది. తీసుకోరా బాబు, మంచి బ్రష్ ఇది. అసలు పళ్ళేతాము. అందుకే నీ బ్రష్ అన్ని నెలలు అయ్యింది అంటే బాగా తోమేం కాబట్టి అలా అయింది. నీది అవ్వలేదంటే నువ్వు తోమట్లేదు. అది మ్యాటర్. బాటిల్ తీసుకుందాం, ప్యాకెట్ తీసుకుందాం. ఛాలెంజ్ అంటే ఇదేం తాగమంటావే నన్ను? కాదురా, మరి అంత చిన్న ఛాలెంజ్ ఎందుకు ఇస్తా? మెజర్మెంట్ కప్స్ ఏం మెజర్ చేసుకోండి? మీరు ఎంత వేయాలని మీ అమ్మని ఫోన్ చేసి అడగక్కర్లేదు. డైరెక్ట్ గా మీరే మాకు సరిపడినంత తగినంత ఇది చాలు మాకు. ఏం కొనాలి ఏం గుర్తు రావట్లేదు. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా డీమార్ట్ కి వస్తే. ఈ మధ్యన శాండీ వాళ్ళ తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది. జండు బామ్ ఒకటి బెటర్ లోపల. జండు బామ్ ఒకటి, స్లీప్ బామ్ అంటే స్లీప్ బామ్ కూడా. స్లీప్ బామా? ఇందా చూసాను, రాసుకోగానే రీల్ షేర్ చేసాను. నీకు చూసావా? నువ్వు పంపే రీల్ వెయ్యి చూడండి శాండీ. నేను చూసి అలా వదిలేస్తా, ఓపెన్ చేసి చూడను. అందుకే నువ్వు పంపే కూడా నేను చూడను. డీమార్ట్ లో ఫ్లష్ లో వేసుకోవడానికి ఉంటాయి మా. ఇది వేసుకుంటే బ్లూ కలర్ లో వాటర్ వస్తుంది, భలే ఉంటుంది చూడడానికి. స్మెల్ కూడా బాగుంటది. ఎస్, స్మెల్ ఆల్సో గుడ్. ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. కొంటున్నావు శాండీ? ఎప్పుడు
వచ్చిన చెప్పులు ఏం బాగా అసలు తొక్కలో డిమార్ట్ ఇక్కడికే తీసుకొస్తారు మీరు. ఎంత నీ బడ్జెట్ అంటే చెప్పు చెప్పులకి. బాత్రూమ్ స్లిప్పర్స్ అదే ఎంత బడ్జెట్ ఎంత చెప్పు. 200 డిమార్ట్ కాకపోతే నువ్వు క్రాక్స్ షోరూమ్కి వెళ్ళి కొంటావు బాత్రూమ్ లో చెప్పు. ఇక్కడికే తీసుకొస్తారు అంటున్నావు. డెప్పు మీద కొట్టాలి. తీసుకొస్తారు మరి ఇంకే డిమార్ట్ మన దగ్గర ఇదే ఉంది మరి. వెళ్ళరు ఒకసారి. కావాలా? తీసుకో కట్టే బిల్లు. వీడియో అయిపోయి మళ్ళీ పెట్టేయమని చెప్తావు కదా. తీసుకో డబ్బులు కట్టేసి తీసుకో పెట్టే మరి అక్కడ. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి క్లాసులు భలే ఉన్నాయి మా. షార్ట్స్ కొట్టడానికి ఏదన్నా వీడియో చేద్దాం దీంతో. ఏదన్నా కాకరకాయ షార్ట్స్ అలాంటివి ఏమన్నా. రే ఛాలెంజ్ ఏమనుకుంటున్నావు? చెప్పరా బాబు. ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్? పెనాయిల్ తాగు. ఏం కాదురా, నీకు నచ్చింది నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో. నేను బిల్ ఏం కడతా. ఇక్కడ నాకేముంటాయి రా ఇంట్లోకి తప్ప. నేను కొనుక్కునే ఏముంటాయి? అదే మరి నీకు కొనుక్కో నీకు నచ్చింది. డీమార్ట్లో ఏం లేకపోవడం ఏంట్రా. పోనీ తినేమన్నా కొనుక్కో. తినే కొందాం. తెలు కొనుక్కో. టైం ఉంది. ఇలాంటివి పెట్టుకో. 30 సెకండ్లు. 30 సెకండ్లు. ఏం కొంటాను? అంతకన్నా బడ్జెట్ లేదు కానీ నా దగ్గర. 30 సెకండ్లో డబ్బులు నువ్వే కడతావు కదా. డబ్బులు నేనే కడతా. 30 సెకండ్లో నీకు నచ్చింది కొను. ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది అంతే. అక్కడ వెళ్ళేసరికి 10 సెకండ్లు బొక్క. ఎక్కడ పక్కనే కదా. నీకు ఎక్కడ ఉందో చూసావు కదా. ఇప్పుడు తిరిగి మొత్తం సామాన్లన్నీ కొనేసావు కదా. 30 సెకండ్లో నీకు నచ్చింది కొనుక్కో. టైమర్ పెడతాను. అన్ని లేస్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు, అన్ని ప్యాకెట్లు లాగేద్దాం. సరే అదే ఏంటి వెళ్ళిపోతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఫట్ నీకు నచ్చింది తీసుకో 30 సెకండ్లు. ఎవరన్నా దారిలో అట్ట నాకు సంబంధం లేదురా. గుద్దుకుని వెళ్ళిపోతావో తోచుకుని వెళ్ళిపోతావో నీ ఇష్టం. 30 సెకండ్స్ లేదు. ఇప్పుడు దాకా తిరిగే కదా. అబ్బా అలాంటిది ఏమి ఉండదు. 3, 2, 1 స్టార్ట్. వెళ్ళు. పక్కనే ఉంది ఇది. 6 సెకండ్స్ అయిపోయినాయి. 6 సెకండ్స్ అయిపోయినాయి. 9 సెకండ్స్, 10 సెకండ్స్ అయిపోయినాయి. 11 సెకండ్స్. ఎందుకు చేయాలి అడుగుతానులే, మీ పర్మిషన్ తీసుకుంటా. 10 సెకండ్స్, 15. ఇంకా తీసుకోరా. ఇంకా అటు కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఎదరు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి. అయిపోయింది. ఎదర చాక్లెట్లు అవన్నీ ఉండగా ఓన్లీ ఒకటే తీసా. పగిలిపోద్ది. నేను అంతా ఫోన్ లో చూపించాను నీకు. అయిపోయింది. ఐటమ్స్ అన్ని బిల్ అయిపోతున్నాం. మావాడన్ని లేస్ ప్యాకెట్లు ఎక్కువ కొన్నాడు. ఫస్ట్ అయ్యే కనిపించింది. ఐఎమ్ లక్కీ. అది కాదు వీడియో తీయకూడదు అంట. మధ్యలో వచ్చి ఒక అతను ఇదే సినిమా హాల్ అన్నట్టు వీడియో తీయకూడదు అన్నాడు. నేను స్కూల్లో టీచర్ చెప్పిన మాట ఏం లేదు. నేను వచ్చి వీడియో డిలీట్ చేసామంటే డిలీట్ చేసేస్తానా. అంత సీన్ ఏం లేదు. హాయ్ రా. ఏ క్లాసు? వచ్చారా పైకి వెళ్ళారు? అవునా చూస్తుంది. ఏం చదువుతున్నావు? ఓకే బాగా చదువుకో. బ్లాగ్ లో వస్తావు చూడు. బాయ్ రా. ఆ డిమార్ట్ వాళ్ళతో గొడవ పడేసరికి తలనొప్పి వచ్చింది. కాఫీ తాగడానికి వచ్చాం. మా ఇప్పుడే ఇంటికి వచ్చాం. పిచ్చిన కొడుకుని ఏది కాదు అది కొనుక్కోరంటే ఏరుతున్నాడు. 30 సెకండ్లు నేనైతే మొత్తం లాక్కుని మొత్తం అన్ని ఏదిగా దొరికితే వేసేవాడిని. ఏం చేస్తాం? మిడిల్ క్లాస్ మెంటాలిటీ. డబ్బుల గురించి ఆలోచించాడంటే వేస్ట్ గా అడిగి వెళ్ళాక. సర్లే ఈసారి మళ్ళీ ఇస్తా ఛాలెంజ్. ఈసారి మాత్రం బాగా చేయాలి. నిమిషాలు 6 నిమిషాలు ఉంటాయి కానీ కొన్ని రూల్స్ మాత్రం. క్రెడిట్ కార్డు ఇచ్చి అంత సీన్ లేదులే కానీ నువ్వు మంచిగా వ్యూస్ తీసుకో ఇస్తా కానీ. సరే అది విషయం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.